పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడు. కోట్లాది మంది అభిమానులను నిరాశకు గురి చేసే మాట. కమల్ హాసన్ ఇక నటించడు. యావత్ భారతావనే బాధతో నిట్టూర్చే మాట. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇక తెరపై కనిపించడు. దేశవ్యాప్తంగా తలైవా ఫ్యాన్లను విషాదంలో ముంచెత్తే మాట. నిజానికి రాజకీయాల్లోకి వెళ్తే చేసే పనిని వదిలిపెట్టాలా? అలా అయితే ఎన్టీఆర్ నా దేశం సినిమా చేసేవారు కాదే. అలా అయితే ఎన్టీఆర్ నుంచి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మం గారి చరిత్ర సినిమా వచ్చేది కాదే. రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాలు చేయకూడదనేం రూల్ లేదు. అలాంటి రూలే ఉంటే ముఖ్యమంత్రిగా ఉంటూనే బ్రహ్మర్షి విశ్వామిత్ర ఎందుకు చేస్తాడు ఎన్టీఆర్? ఓవైపు ప్రతిపక్ష నేతగా ఉంటూ మరోవైపు ఏకంగా సామ్రాట్ అశోక్, మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ్, కవి సార్వభౌమ చిత్రాల్లో ఎందుకు నటిస్తారు? ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన కొత్తలో ప్రచారంలో ఉండగా చేసిన సినిమా నా దేశం. అప్పటి రాష్ట్ర పరిస్థితులను, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రశ్నిస్తూ చేసిన సినిమా అది. దానికి జనాలు బ్రహ్మరథం పట్టారు. రాజకీయ పరంగా కూడా ఆయనకు ఆ సినిమా ఉపయోగపడింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పవర్ స్టార్ చివరి సినిమా అని చెప్పుకుంటున్న అజ్ఞాతవాసి ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేసింది. రజనీకాంత్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు తెరపై కనిపించబోయే సినిమాలు రోబో 2, కాలా. ఇవి సమకాలీన సమస్యలను ఎత్తి చూపే సినిమాలు కావు, మామూలు కమర్షియల్ సినిమాలు. కమల్ హాసన్ విశ్వరూపం 2, భారతీయుడు 2 సినిమాలు చేస్తానంటున్నాడు. అసలు ఈ సూపర్ స్టార్లు ముగ్గురు ఎన్టీఆర్ ని ఎందుకు ఇన్స్పిరేషన్ గా తీసుకోకూడదు? సామాజిక అంశాలు మేళవించిన కథలను ఎంచుకొని జనాల్లో చైతన్య దీపికలను వెలిగిస్తూ ఓవైపు నటులుగా మరోవైపు నాయకులుగా ఎందుకు ముందుకెళ్లకూడదు? చేతిలో ఉన్న బలమైన ఆయుధమైన సినిమాను ఉపయోగించుకోవడం చేతకాని వీరు రేపు రాజకీయాలు ఏం చేస్తారని చాలా మంది అనుకుంటున్నారు. సూపర్ స్టార్, పవన్ స్టార్ల రాజకీయ జీవితాలకు ఉపయోగపడే సినిమాలను తెరకెక్కించే దర్శకులు కానీ రచయితలు కానీ ఇప్పుడు లేరా అనే అనుమానాలను కూడా జనాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ నా దేశం స్థాయి సినిమాను తీసే దర్శక రచయితలు నేడుంటే దేశ రాజకీయ చిత్రాన్ని వెండితెర సాక్షిగా ఎండగట్టే సినిమాలు వీరిద్దరి నుంచి వస్తే దేశ రాజకీయాల్లో వేడి మొదలవడం ఖాయం. జనాల్లో కొత్త కదలిక రావడం ఖాయం. దక్షిణాది సినిమాల్లో కూడా ఓ కొత్త ట్రెండ్ మొదలవడం ఖాయం. ఏమంటారు ఫ్రెండ్స్?